రీసెంట్ టైమ్స్లో ఈ జానీ మాస్టర్ కేసు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఒక డాన్స్ మాస్టర్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు, అత్యాచారం చేశాడని ఒక వార్త వచ్చింది. మీరు వినకపోయి ఉంటారు. యూట్యూబ్ చూడండి అసలు. సీరియల్స్లో కూడా అలా ఉందా? ఎవరైనా ఇబ్బంది పెడతారా ఆర్టిస్టులు వస్తే? కాస్టింగ్ కౌచ్ అలాంటిది ఏమి ఉండదు అస్సలు. ఇప్పుడు అసలు నాకు తెలిసినంతగా ఇబ్బందులు లేవు. హీరోయిన్ డేట్ల కోసం బతిలు ఆడుకుంటారు. ఒకవేళ ఆమె ఏమన్నా పెళ్ళికి వెళ్ళాలా, పేరెంటానికి వెళ్ళాలన్నా డేట్లు ఇవ్వరు వీళ్ళు. అలా డేట్లు ఇబ్బంది అయినప్పుడు కొంచెం అమ్మ 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 ఇక్కడ మొత్తం ఆగిపోయిందమ్మా, ఇవి నెక్స్ట్ ఎపిసోడ్ లేవమ్మా, ఇది ఈ టైపు హీరోయిన్లు చక్కగా బాగా చూసుకోవడం చూసాను తప్ప ఇలాంటి ఇబ్బందులు అసలు ఆఫర్ ఇస్తా ఉంటే ఎలా నమ్ముతారు అమ్మాయిలైనా? నాకు అర్థం కాదు. ఇవన్నీ కావాలని పబ్లిసిటీ చేసుకోవడం. కాకపోతే నీకు ఇష్టం లేదమ్మా, నన్ను ఆ వేషం కోసం నన్ను అడిగారు, చేశారు, ఇవన్నీ ఆ శ్రీరెడ్డి మొదలుపెట్టిందని మొదలుపెట్టడం తప్ప ఇష్టమై నువ్వు చేస్తున్నప్పుడు అది బయటకు చెప్పకూడదు. ఎవరైనా కానీ నీకు ఇష్టం, నువ్వు ఎదగాలనుకున్నావు, ఎదిగాక నన్ను చాలా ఇబ్బందులు పడి ఎదిగాను అంటే తప్పది. ఎవరు పడమన్నారు? ఏ పని చేసుకున్నా బతకచ్చు. ఇక్కడ నీకు మనీ కావాలి, ఒక పేరు కావాలనుకో నువ్వు ఏదన్నా ఇదయ్యావేమో, అంతే తప్ప ఇక్కడ ఎవరో బలవంతం పెట్టడమో లేకపోతే ఇంకొకటి చేయటమో అస్సలు ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మా తరంలో ఎలా ఉండేది మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు కానీ వీళ్ళు కానీ అంతా ఎలా ఉంటున్నారంటే నాకు పేరు రావాలి, నేను ఇంకా ఎలా బాగా చేస్తే పేరు వస్తుంది. ఒక కెమెరామెన్ కానీ ఒక డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు ఎదగాలి, ఇవే ఆలోచించుకుంటారు. ఈ అమ్మాయిల గురించి ఆలోచించేంత తీరుబడి ఇప్పుడు వాళ్ళకి లేదు. అక్కడ ఏంటంటే ఎలా అందంగా చూపించాలి, ఎలా చేస్తే జనానికి ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాయి కదా మసాలాలు, అవి అన్నీ ఆలోచిస్తారు తప్ప నాకు తెలిసిన టెక్నీషియన్లు కానీ ఎవరైనా కానీ ఇంకా బాగా ఎదగాలన్న కోరికలే ఉన్నాయి ఇప్పుడు తరానికి. సో మొత్తానికి ఆడపిల్లలే తప్పు. ఆ తప్పనంటలా అందరు ఆడపిల్లలందరూ తప్పు చేయరమ్మా. ఇలా చెప్తారు చూడు, ఏదన్నా ఇది జరిగింది అది జరిగిందని, అది అందరు నీకు ఇష్టం లేనప్పుడు దాన్ని కట్ చేసే. ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదురా, బయట ప్రపంచంలో లేదా, ఇంకా ఎక్కువ ఉంది. అవునా? ఒక ఉద్యోగానికి వెళ్తే ఒక ఆఫీసర్ అడగచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ నర్సులు ఏదైనా డాక్టర్లు అనొచ్చు, డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా అనొచ్చు, ఉంటారు. ఆడపిల్ల అనేసరికి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి బొమ్మ కూడా కాదు, ఒక చూడగానే అబ్బా అన్న టైప్ ఫీలింగ్ వస్తుంది మగ వాళ్ళకి సహజంగా. అలానే అందరికీ కాదు, కొంతమంది మనసులోనే ఉంచుకుంటారు, కొంతమంది బయటపడతారు ధైర్యం ఉన్నవాళ్ళు. అలాంటప్పుడు సారీ నాకు ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళక ఇంకా ఇంకోటి ఎత్తుక్కో, ఇంకో చోటు కూడా అంటే అందరూ అంత ఎదవలు ఎందుకుంటారమ్మా? ఇప్పుడు ఆడపిల్లల వాళ్ళు మగపిల్లలే బాధపడుతుంటే కాదు, ఆడపిల్లల వల్ల మగపిల్లలే బాధపడుతున్నారు. చిన్నదానికి పెద్దదానికి అప్పుడు కొట్టినా తిట్టినా రాళ్ళ కొట్టినా మూసుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంత అయితే చాలు నువ్వేంటి అని ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా అమెరికాలో ఉన్న ఆడపడుచులను కూడా బయటకు లాగుతున్నారు. ఇందులో నేను కోర్టులో ఇదే చూశాను కాబట్టి చెప్తున్నాను. మగవాళ్ళు లైన్లో ఉన్నారమ్మా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కోర్టులో విడాకుల కేసులు లైన్లో ఉన్నారు. ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ అందరూ మంచి ఎంప్లాయీలు, మంచి హైటెక్ సిటీలో జాబులు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళంతా. ప్రత్యక్షంగా ఒక అబ్బాయి నాకు చెప్పిన బాధ ఏంటంటే ఆ అమ్మకి ఒకడే కొడుకు, అయితే పెళ్ళయింది. అప్పుడు వాళ్ళ మమ్మీ బాగానే ఉంది, బాగా కష్టపడి చదివించుకుంది. ఈ అబ్బాయి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడంట, ఫ్లాట్. కొనుక్కున్నాక వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది. ఇక పని చేయలేని పరిస్థితిలోకి వస్తే ఒక పని మనిషిని పెట్టాడు. అక్కడి నుంచి ఈమె గొడవ పెట్టుకుంటుంది, అవును వృద్ధాశ్రమంలో చేర్పించని. ఒక్కగానొక కొడుకు, పెళ్ళ మాటిని చేర్పిస్తే ఎదవలు ఉన్నారనుకో. కానీ ఇంతకాలం తనని చూసుకొని పెంచి పెద్ద చేసి నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈరోజు అనారోగ్యం వచ్చిందని వృద్ధాశ్రమంలో పడేయటం ఏంటి? ఎవరు చేస్తారు? పని మనిషి రాకపోతే నేను ఇబ్బంది పడుతున్నాను. చివరికి అలా గొడవలే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెద్ద కేసు వేసింది అతని మీద. చివరికి అతను మొత్తం అంతా కలిసి తిరగలేక జాబు ఇది అన్ని ఇబ్బందులు పడి లాస్ట్కి ఆమె ఎంతో 80 లక్షలు అడిగిందంట, ఒక 30 లక్షలు ఆ ప్లాట్ అమ్మేసుకున్నాడు. అమ్మితే మళ్ళీ తగ్గిపోతాయి కదా, ఆ ప్లాట్ అమ్మేసుకున్నాడు. అంటే తిరగడానికే బోల్డ్ ఖర్చు అయింది లాయర్లకి వీటికి. అవన్నీ అమ్మేసుకుని కట్టేసుకుని మళ్ళీ జీవితం మళ్ళీ మొదల నుంచి ప్రారంభిస్తున్నాడు. ఒకటే అన్నాడు,
పోయింది, ఓకే. నా అమ్మ నాకు మిగిలింది, ఓకే. జీవితం మళ్ళీ మొదలు పెడతా, ఉమ్. నా చేతిలో చదువు ఉంది. అలాంటి కేసులు ఎన్నో ఆ లైన్లో అన్ని రోజు వెళ్ళినప్పుడల్లా వెంటనే అయిపోయిందా మీ కేసు క్లియర్? అయిపోయిందమ్మా. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మళ్ళీ మ్యారేజ్ పెళ్ళంటే- చెయ్యాలనుకుంటున్నాము, సంబంధాలు చూస్తున్నాం. ఓకే. కానీ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు అనేసరికి గవికిన పెళ్ళిళ్ళు కావు. అదొకటి సమస్య. ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి, ఆ. ఆడవాళ్ళు ఇండస్ట్రీలో కాదు, పైన ఉన్నా కానీ లటకని పెళ్లి చేసుకుంటే రెడీగా వస్తారు, ఉమ్. మగపిల్లలకి రారు. అవును. అది ఇక్కడున్న మగపిల్లలు అడిగినా చెప్తారు, Right. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉంటున్నాడు అది ఇది ఉమ్. అని.